dear Kibo family members, good morning. అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు బిట్మార్ట్లోను మన కాయిన్ రిలీజ్ చేసాం. మొన్న ప్యాన్కేక్ స్వాప్లో చేసాం. అలాగే కాయిన్ గీకోలోను వేరే దాంట్లోనూ మనం పెట్టాం. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, నేను ముందు కే ఎక్స్చేంజ్ రెడ్ది పెట్టాను. అది సరిగా లేక, సరిగా నాకు ఆ టెక్నీషియన్ సపోర్ట్ చేయక అది తీస్తాను. అప్పుడు కొన్ని కోట్ల రూపాయల నష్టం. మళ్ళీ ఎల్లో తీసుకొచ్చి పెట్టాను. అందులో కూడా సరిగా ఒక ఇబ్బంది పడితే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ తర్వాత రీమోడల్ చేయించి మళ్ళీ పెట్టాను. ఇప్పటికి 3 సార్లు అయింది. ఎల్లో 2 సార్లు, రెడ్ ఒకసారి. దాని తర్వాత మన బీసీటీ తీసుకొచ్చాను. మళ్ళీ దీనికి కొంత ఖర్చు అయింది. అలా 3 ఎక్కువ ఖర్చు, బీసీటీ అనేది తక్కువ ఖర్చు. మళ్ళీ పెట్టాను. ఇక్కడ కొనేవాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ కూడా కాయిన్ స్టాక్ అయిపోయి, మరి కే ఎక్స్చేంజ్లో కూడా అక్కడ స్టాక్ అయిపోయి ఉన్నాయి. కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే వీటిల్లో మనమే ఉన్నాం, బయట వాళ్ళని వచ్చే ఛాన్స్ లేదు, చేసేలాగా సహకరించలేదు. అది ఇచ్చే వరకు ఆగకుండా, అంటే వెంటనే ఇచ్చేస్తే అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. అది వర్కౌట్ అవ్వలేదు. 4 సార్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నేను దాన్ని చేశాను. ఇంకా అవి కాకుండా నేను ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ చేయించుకున్నాను. అంటే నాకు ఆ తర్వాత కొన్ని ఎక్స్చేంజ్లో పెట్టాను. 35 అని చెప్పాను అప్పుడు మీకు. అందులో కూడా ఖర్చు పెట్టాను. కానీ అనుకున్నట్టుగా దాంట్లో సక్సెస్ రాకపోతే ఆ తర్వాత మళ్ళా బిట్మార్ట్లో తీసుకొచ్చి పెట్టాను. బిట్మార్ట్లో నేను సక్సెస్ అయ్యాం. ఈరోజు గుడ్ అని వచ్చింది మన కాయిన్ గీకుల దాంట్లో. చూడండి, మంచిది కాయిన్ అంటే యావరేజ్ లేదా బ్యాడ్ ఉంటుంది. గుడ్, యావరేజ్, బ్యాడ్ అని ఉంటుంది. మనం గుడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చాం. ఒక ఎక్స్చేంజ్లో మనం పెట్టినప్పుడు అక్కడ ఫండమెంటల్ రూల్స్ ఏంటంటే, మొత్తం మనం ఎన్ని కాయిన్స్ పెడుతున్నామో దాంట్లో 1% పెట్టాలి. ఒక ఎక్స్చేంజ్లో 1% పెట్టాలి. 1% అంటే 14,40,00,000 పెట్టాలి. డబ్బులు మనం ఎంత పెట్టినా 14,40,00,000 పెట్టాలి. అంటే కాయిన్ రేటు తక్కువ పెడతాం, తక్కువ అయిపోద్ది, కానీ 14 కోట్లు వెళ్ళిపోతాయి అందులో. మరి మరో ఎక్స్చేంజ్లోకి వెళ్తే అవి అలాగే పెట్టాలి. కాబట్టి అనేక ఎక్స్చేంజ్లో ఎవరు పెట్టరు, డబ్బులు ఖర్చు అవుతాయి, అలాగే కాయిన్స్ కూడా పెట్టేయాలి. నేను అలా పెట్టకుండా కేవలం 2 కోట్ల కాయిన్సే పెట్టాను. దాని గురించి ఇప్పుడు మీకు ఒక వివరణ ఇస్తాను. రెండు కోట్ల కాయిన్సే పెట్టాను. మరి ఇంకా 12,40,00,000 పెట్టలేదు. పెట్టియచ్చు కదా. దాని మీద డబ్బులు కంపెనీకే వస్తాయి.
అంటే నాకే వస్తాయి. మరి నా కాయిన్స్ కూడా ఉన్నాయి, కంపెనీ కాయిన్స్ కూడా ఉన్నాయి 1400 కోట్లు. కానీ నేను అలా పెట్టలేదు. అన్ని ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే ఈ ఎక్స్పెన్సివ్స్ అన్నింటికి కొన్ని కోట్ల కాయిన్స్ కంపెనీకి ఉంచాను. కానీ అవన్నీ పెట్టాలి, కానీ పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఈ కాయిన్స్ సక్సెస్ అయితే ఈ కమ్యూనిటీ ఎవరైతే మన అందరూ ఉన్నామో వాళ్ళందరికీ మేలు జరగాలని. ఇప్పుడు మనం కే ఎక్స్చేంజ్ ఎల్లోలో కొన్ని కాయిన్స్ పెడితే కొనుగోలు లేక అలా ఉండిపోయింది. అంతకుముందు ఎక్స్చేంజ్లు కూడా అలాగే ఉండిపోయాయి. అంటే మనం అమ్మే వాళ్ళమే కానీ కొనేవాళ్ళం కాదు. ఎప్పుడో చెప్పాను మీకు అది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకొని డబ్బులు తీసుకోగలరు, కానీ కొత్త కమ్యూనిటీని మీరు తేలేరు. మీరు తెచ్చిన కమ్యూనిటీ మన తాలూకా కమ్యూనిటీ, అది వచ్చేసింది. దీనికి తోడుగా ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా తేవాలి. అదే నేను చేసిన పని. ఇన్ని కోట్లాది రూపాయలు నష్టం వచ్చినా నేను పెట్టాను దాన్ని. ఇప్పుడు మీ కాయిన్స్ డైరెక్ట్గా పెట్టి అక్కడ చేయడానికి అవదు, అలా తీసుకోరు. కంపెనీయే పెట్టాలి. ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు కంపెనీ ద్వారా మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు, అంటే ఎక్స్చేంజ్ నుంచి కొనుక్కోవచ్చు. కంపెనీలో మీరున్నారు కదా, మీ అందరూను మీవి మీ అకౌంట్ల నుంచి మీరు అమ్ముకోవడానికి ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ 2 పద్ధతిలో చేయొచ్చు. కానీ ముందుగా కంపెనీయే ఎక్స్చేంజ్లో పెట్టాలి. అది తెలియకపోతే మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడు మనం ఇప్పుడు బిట్మార్ట్లో సుమారు 1.5 కోటి కమ్యూనిటీ ఉంది, అందులో పెట్టాం. వాళ్ళు వచ్చారు, ఇంకా అందులో ఉన్న వాళ్ళు అలా వస్తూనే ఉంటారు. కొంత టైం తీసుకోవాలి. తర్వాత మొన్నొచ్చిన ఈ ప్యాన్కేక్ స్వాప్లో పెట్టాను, మళ్ళీ అక్కడి నుంచి కొంత కమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు ఎల్ బ్యాంక్ని పెడుతున్నాం, అక్కడి నుంచి వస్తుంది. ఈ 3 సుమారుగా, ఈ 3తో పాటు ఇంకో 2 ఇస్తున్నాను. ఈ 5 సుమారుగా అన్నీ కలిపి 5 కోట్ల మంది కమ్యూనిటీ ఉంటారు. అలాగే 20 కోట్ల కమ్యూనిటీ వచ్చే వరకు దీన్ని పెంచి, ఖర్చు చాలా అవుతుంది, దాన్ని పెంచి అప్పుడు మీ కాయిన్స్ నేను రిలీజ్ చేస్తే వచ్చిన వెంటనే టక్ అని అమ్ముడిపోతాయి. 20 కోట్ల మంది ఉండగా ఇప్పటికే మీకు రిలీజ్ అయిన కాయిన్స్ అన్నీని మన 5 కోట్ల కాయిన్స్ సుమారు ఉన్నాయి. కేవైసీ చేసిన దాంట్లోనూ ఓ 2.5 ఉంటాయి, కేవైసీ చేయలేని వాటిల్లో 2.5 ఉంటాయి. 5 కోట్ల కాయిన్స్ ఉంటాయి. ఈ 5 కోట్ల కాయిన్స్ ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి వెళ్తే ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయి అక్కడ మనకు గుడ్ అని వచ్చింది కాస్త బ్యాడ్ అని వస్తుంది. ఇంక కాయిన్ అమ్ముడుపోదు, అమ్ముడుపోయినా పైసల్లోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా నేను చెప్పినట్టుగా చేస్తే కొనేవాళ్ళు ఎక్కువగా ఉండి అమ్మేవాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు కాయిన్ నిలబడుతుంది. సంవత్సరానికి వచ్చే కాయిన్స్ ఏమాత్రం కూడా అందరికీ సరిపోకుండా అయిపోద్ది అప్పుడు. అందుకే నేను 20 కోట్ల మంది అవుట్ సైడ్ నుంచి కమ్యూనిటీ తీసుకొచ్చిన తర్వాత మీది ఇస్తే మన దగ్గర ఉన్నాయి ఒక్కొక్కరికి 1/4 వస్తాయి. అలా ఇచ్చేస్తే, అలా ఇవ్వడానికి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్యాటర్న్ అవలంబిస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు 5 రూపాయల నుంచి మొదలై అంతకంటే కిందకి అమ్మిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
రూ. 5 నుంచి మొదలై రూ. 100 లేదా అంత మీద కొంచెం ఎక్కువ వరకు కూడా ఎవరైనా కొని ఉండొచ్చు. అలా కొనుక్కుని కాయిన్స్ చాలామంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సడన్గా మనం ఒక ఎక్స్చేంజ్ రెండో ఓపెన్ చేసామని నేను అందులోకి అవి ఇచ్చేస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఒకేసారి వెళ్తే కాయిన్ కిందకి పడింది అనుకోండి, ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోతారు. అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో వెళ్తే అందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. ఈ బాధలన్నీ నాకెందుకు, మీరు అడుగుతున్నారని నన్ను ఇచ్చిమంటే ఒక్కసారిగా మీ అన్నీ వదిలేస్తాను. కాయిన్ రేట్ పడిపోయినా మాకు సంబంధం లేదు అని మీరు ఒప్పుకుంటానంటే, ఎందుకంటే కాయిన్ని నేను 1,00,000 వరకు పట్టుకెళ్ళని లక్ష్యంతో పనిచేస్తున్నాను. మళ్ళీ ఆయన కాయిన్స్ అమ్మేసుకుంటున్నాడు, ఆయనే డబ్బులు తీసుకుంటున్నాడు అని మెసేజ్లు పెడుతున్నారు. అలాంటివి పెట్టడం వల్ల ఎవరో ఒకరో 10 మందో అలా దాన్ని సపోర్ట్ చేసినప్పుడు మీరందరూ దాన్ని వింటే ఆ 10 మంది సడన్గా నాకేం సంబంధం, నేను పెట్టమనను, పెట్టమని పెట్టేస్తారా అంటారు. కానీ తర్వాత మీరందరూ నష్టపోతారు. అలాంటి గ్రూపులో నేను వస్తే ఆ వచ్చిన వాటిని మీరు విని స్పందించకుండా ఉంటే కాయిన్ని మంచి రేటుకి తీసుకెళ్ళి మనం ఇచ్చుకున్నా చేద్దాం. అలా కాదు, ఇచ్చేయండి, మాకు ఏ అభ్యంతరం లేదంటే నేను ఒక నోటు మీ అకౌంట్లో ఇస్తాను. ఆ నోట్ని చదువుకొని కాయిన్ రేట్ ఎలాగున్నా మాకు ఇబ్బంది లేదు అని మీ అందరూ కానీ అందులో పెట్టేస్తే నేను వదిలేస్తాను. నేను ఎంతో ఇబ్బందులు పడి దీన్ని ఒక రేటుకి తీసుకొచ్చి ఈరోజు చాలామంది కొనుక్కొని అద్భుతమైనటువంటి విధంగా ట్రేడ్ చేస్తున్నారు. రూ. 10 పెట్టింది ఈరోజు రూ. 4 సుమారుగా వచ్చింది. ఆ రోజు రూ. 12 వరకు వెళ్ళింది. అది క్రమేపీ అలాగా కొనడం అమ్మడం చేస్తారు. రూపాయికి, రూపాయిన్నరకి, రూపాయలకి, 2.5కి, 3.5కి అలా అమ్ముకున్న వాళ్ళు అలా కొన్నవాళ్ళు అప్పుడు రూ. 1,00,000 అప్పు చేసి మరోలా కొన్నారనుకోండి, అందులో కొన్ని కాయిన్స్ అమ్మేసుకొని కొన్ని కాయిన్స్ ఉంచుకొని అప్పు చేసుకుని దాన్ని తీర్చుకుంటారు. అంటే ఇప్పుడు రూపాయికి కొన్న వాళ్ళు రూ. 4కో రూ. 5కో అమ్ముకున్నప్పుడు కొన్ని అమ్ముకొని కొన్ని ప్రాఫిట్ తీసుకొని కొన్ని దాచుకొని చేస్తారు. అందుకే నిన్న మొన్న కిందకి వెళ్ళింది. ఒకసారి వాళ్ళ దగ్గర రూ. 3కి, రూ. 4కి, రూ. 5కి కొన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అంత తక్కువ అమ్మరు. ఇలా ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుతూ ఉంటాయి. అవి అలా ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ నుంచి కిందకి రాదు. ఇప్పుడు బిట్ కాయిన్ 53 లక్షల నుంచి ఒక్కసారిగా 13 లక్షలు పడిపోయింది. 13 నుంచి 25 లోపు ఛానల్ రన్ అయింది. అంటే 18, 25 లోపు జాగ్రత్త వినండి. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ 13 కంటే కిందకి వెళ్ళలేదు, స్తంభించిపోయింది. కానీ అంత కిందకి వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటి, అంతకుముందు మన కాయిన్ లాగే రూ. 1 ఎక్కువ మంది కొనుక్కున్నారు, మళ్ళీ రూపాయి కొన్నారు. అలా కొంటూ అమ్ముతూ ఆ రేటుకి వచ్చింది. అందువల్ల అంతకంటే కిందకి దిగదు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వస్తుంది. ఇంతకుముందు కిందకి రాదు. ఇదే క్రిప్టోలో ఉన్న మ్యాజిక్. ఇప్పుడు మన కాయిన్ కూడా అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక 20 కోట్లు కమ్యూనిటీ తీసుకొచ్చి ఆ తర్వాత మన కాయిన్స్ అన్నీ ఒక దశల వారీగా ఇవ్వాలనేది నా అభిప్రాయం. అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది.
మనం సంవత్సర కాలం వెయిట్ చేసాం. మరి కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఒక 20 కోట్ల కమిటీని తీసుకురావడం ఒక పార్టు, కాయిన్ కాస్ట్ని 100 కంటే పైన ట్రేడ్ అవుతూ 100 కంటే కిందకి దిక్కుండా ఉండేలా చేసి అప్పుడు మీ కాయిన్స్ని రిలీజ్ చేస్తే, దశల వారీగా చేసి డిమాండ్ అండ్ సప్లైని కంట్రోల్ చేస్తే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 5 కోట్ల కాయిన్స్ సమాజంలోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఎవరి తక్కువ వస్తాయి. ఇంకా ఇవి 2 ఏళ్ళకి పైబడి 3 ఏళ్ళుగా ఉన్న కాయిన్స్ అందుకని ఉన్నాయి. ఇక్కడ కేవైసీ చేసిన వాటిలన్నింటికి మనం పంపించేస్తున్నాం. అవి ఒక్కొక్కటి కేవైసీ పెరుగుతున్నాయి. అవి అందువల్ల నేను ఈ ప్యాటర్న్ వాడుతున్నాను. నేను డబ్బులే సంపాదించుకోవాలి అనే స్వార్థంతో ఉంటే ఇప్పుడు 1% ఒక ఎక్స్చేంజ్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఒక 10 ఎక్స్చేంజ్లు పెట్టేస్తే అందులో 1% ఇచ్చేస్తే చాలా కాయిన్స్ రిలీజ్ అయిపోతాయి. మీ కాయిన్స్ని డైరెక్ట్గా ఇవ్వడానికి అవ్వదు. కాయిన్ ఎవరైతే దాన్ని క్రియేట్ చేసిన ఓనర్ ఉన్నాడో, కంపెనీ ఉందో వాళ్ళే పెట్టాలి. చూడండి, మీకు నేను కాయిన్స్ ఇచ్చాను, అవి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టుకోగలరా? అందులో పెట్టలేరు, నేనే పెట్టాలి. మీ కాయిన్స్ని సపరేట్గా నేను తీసుకెళ్ళి అందులో పెట్టడం అంటూ ఇందులో ఉండదు. ఒకవేళ ఉంటే అది రేటు పావులకి ₹1 పడిపోతే మళ్ళీ మీరు నష్టపోతారు. అందుకనే నేను అంత ప్రయాసలకి వచ్చి నేను అంచెలంచెలుగా దశల వారీగా తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. ఇది ట్రేడింగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చేయడానికి అవ్వదు. మన దాంట్లో ఇస్తే నేను ట్రై చేశాను, అది రాలేదు. ఇప్పుడు మళ్ళా దాన్ని యూట్యూబ్లోనే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎలాగంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ లింక్ వస్తుంది కదా, ఒక 500 మందికో 1000 మందికో ఇస్తున్నారు కదా, అందులోనైతే కనిపిస్తుంది బాగానా అని చెప్పారు. అది రేపు నేను ట్రై చేస్తాను. దాంట్లో మీరు ట్రైనింగ్ చేసుకోండి. అలా చేసుకుని అందరూ నేర్చుకున్నట్టయితే, కనీసం కొంతమంది నేర్చుకున్నా, చదువుకోలేని వాళ్ళు మానేసినా, అప్పుడు మీరు ఇందులో నుంచి కిబోలో ఒకరికొకరు కొనుక్కొని అవి పట్టుకెళ్ళి మీ ఎవరైతే అమ్మగలరో ఇంటర్నేషనల్లో వాళ్ళు అక్కడ పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు. కనీసం మీలో మీకైనా అమ్ముకోవడానికి వీలుగా ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అవి ఉంచాను. ఒకరికి బాగా చేయగలరు, చేయడం రాలేని దగ్గర వాళ్ళు కొనుక్కొని అక్కడ పట్టుకెళ్ళి అమ్ముతారు. లేదు, చేయడం రాలేని వాళ్ళు వాళ్ళ పిల్లలో మనలో చేయడం నేర్చుకునే వరకు ఉండి వీళ్ళు అమ్ముకుంటారు. ఇది నేను చూస్తున్న పద్ధతి. దాన్ని అర్థం చేసుకోకుండా గ్రూప్ ఉంది కదా అని, మనం ఒక వాయిస్ ఇస్తే వింటున్నారు కదా అని మీరు ఇచ్చిస్తే నా దగ్గర ఇంక మీకు నచ్చలేదు, ఇలా వద్దు అంటే నాకున్న ఆప్షన్ ఏంటి? ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను, ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. మీ కాయిన్స్ అమ్ముకోవడానికి అందులో ఇచ్చిస్తే నా పని పూర్తి అయిపోద్ది. ఎక్స్చేంజ్లో కాయిన్ రేట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని ఉండదు, ఎంత వస్తే అంతకి అమ్ముకోవాలి. అలా నా తాలూకు ఫ్యామిలీ నష్టపోవడం నాకు ఇష్టం లేక ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని ప్రయాసలకు వచ్చుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రూపుల్లో పెట్టిన దాన్ని మీరు వినడం మొదలెడుతున్నారంటే మళ్ళీ పెడతారు. అది ఎవరైనా సరే. వాళ్ళు ఉదాహరణకి నాకు ఇలా చేసి పెట్టండి నేను నన్ను అడిగారు అనుకోండి, ఏదో వాళ్ళు కోరారు, నేను ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ గ్రూపులోకి వచ్చి ఏదో మాట్లాడారు అనుకోండి, అప్పుడు మీరు అది విని అది నిజం అనుకుంటే నష్టపోయేది మీరే. వాళ్ళకి ఏవైనా కోరికలు ఉంటే నన్ను అడుగుతారు, ఆ కోరికలు విని నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. వాడికి నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. అలా ఒక్కొక్కడు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది కంపెనీ. నేను అలా ఇవ్వడానికి సిద్ధంగా లేను, ఎవ్వరికి ఇవ్వను. మీకు నచ్చలేదు అంటే చెప్పండి. కాయిన్స్ అన్నీ నేను ఒక
మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్లో సిస్టమేటిక్గా చేద్దామంటే అలా చేద్దాము, సిస్టమేటిక్గా ఇచ్చేయండి అనేసి అంటే నేను ఇచ్చేస్తాను. అప్పుడు దాంట్లో నేను ఈ ఆప్షన్ పెడతాను, నాకు ఇవ్వడం, నాకు మీరు ఎక్స్చేంజ్లోకి ఇచ్చేయండి, ఎంత రేటుకి వచ్చినా సరే పర్వాలేదు అనే ఆప్షన్ నేను ఇస్తాను. అప్పుడు అందరూ దాన్ని ఓకే చేసేస్తే నేను ఇచ్చేస్తాను. కొంతమంది చేసి కొంతమంది చేయకపోతే అవదు, అందరూ ఇచ్చేయాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ని మీ వాళ్ళు కట్టించారు కదా, కాయిన్స్ కొనిపించారు కదా, వాళ్ళవి కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా అన్నీ, అలా చెప్పి చేంజ్ చేయాలి. ఇది అర్థం చేసుకోండి. చక్కగా ₹1/2 పెట్టాను 26వ తారీఖున. ఇంకా 26వ తారీఖు వస్తే 10 రోజులు అవుద్ది. ఈ సమయంలో మన కాయిన్కి ఒక మంచి గుడ్ విల్ వచ్చి మంచి అద్భుతంగా ట్రేడ్ అవుతూ తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం అనేది క్రిప్టో కానీ షేర్ మార్కెట్ కానీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్లో కూడా గుడ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఒకడు కొంటేనే కదా మనం అమ్ముతాం, మనం అమ్మితేనే కదా ఒకడు కొంటాడు. ఒకడు కొని ఎక్కువ రేటుకి అమ్మితేనే కదా లాభం వస్తుంది. మళ్ళీ వాడు కొని అమ్మాలంటే మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి, మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి. తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. అది అన్ని కాయిన్స్ ఇలాగే వెళ్తాయి. ఇంతవరకు ప్రపంచంలో మీ కాయిన్కి కీబో కాయిన్స్ కేబీసీ కాకుండా ఏ కాయిన్ కూడా వెనకుండి నడిపించే నాదుడు లేడు. కాయిన్ రిలీజ్ చేస్తారు, అందులో కొనుక్కుంటారు, అది పనికొస్తే వాడుకుంటారు, లేకపోతే వదిలేస్తారు, కొన్ని డబ్బులు పోతాయి. అలా చాలామంది లక్షల కోట్లు వేలు చాలా తగిలిడుచుకున్నారు షేర్ మార్కెట్ లాగా. కానీ ఒక కాయిన్ని వెనకుండి నడిపించింది ఒక కేబీసీ మాత్రమే. నేను దీనికోసం నిరంతరం శ్రమ పడుతున్నాను. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్లోకి ఒకేసారి ఇచ్చేస్తే మీరు బీ సీట్లో పెట్టినట్టు మొత్తం పోగైపోతాయి. మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినట్టు మొత్తం పోగైపోతాయి. మీరు బీ సీట్లోనూ ఒకరి కిందకి ఒకటి కిందకి పాల తగ్గించుకుంటూ కిందకు వచ్చేస్తే రేటు పడిపోతున్న టైంలో నేను ఆపాను దాన్ని. అది మనది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ని మనం ఆపలేం, మనం బంధించలేం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఒక సిస్టమేటిక్గా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా ఒకే సంవత్సరం ఇవ్వకపోవడం, దాన్ని 100 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం, లేదు దాన్ని క్రమ పద్ధతిలో రిలీజ్ చేయడం, అలాగే అనేక ఎక్స్చేంజ్లోకి దీన్ని తీసుకెళ్ళడం లాంటివి చేసి దాన్ని ముందు తీసుకెళ్ళాలి. అది నేను చేస్తున్నాను. దీన్ని అర్థం చేసుకొని మీరు నాతో కలిపి ప్రయాణం చేశారనుకోండి, మీరు పెట్టిన డబ్బులకి అద్భుతమైన డబ్బులు అనేక రెట్లు దొరుకుతాయి, మీకు లైఫ్ అంతా వస్తాయి. అలా కాదు, ఎవరో ఒకరు వాయిస్ ఇస్తున్నారు, వాడి మాటే మేము వింటాము, వాళ్ళు చెప్పిందే మేము చేస్తాము అని అన్నారనుకోండి, మీరు ఎప్పుడు ఇచ్చేయాలో చెప్పండి, నేను మొత్తం ఇచ్చేస్తాను. మీకు ఎప్పుడు ఇచ్చిమంటే అప్పుడు ఇచ్చేస్తాను నేను. మన కంట్రోల్లో ఉండదు అది. మీకు మెయిల్ చేయాలని నేను నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు దానికి కీర్తి నిలబడాలని చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి. నడవలేని పరిస్థితి. అందరూ పరిగెడుతుంటే నేను నడవలేను. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే 10 అడుగుల దూరంలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అలాంటి ఇబ్బంది. మందు కోసం ఇప్పుడు 21 మంది డాక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళాను, కంప్లీట్ పని చేయలే, ఇబ్బంది పడుతున్నాను. ఇంకా నడలేను.
నిలబడలేను. అయినా అటు శరీరాన్ని ఓ పక్క కాపాడుకుంటూ మందు మాకు దాన్ని తినిపిస్తూ మళ్ళీ కంపెనీ కోసం అనేక బాధలు పడుతున్నాను. ఇదంతా ఇచ్చిన మాట కోసం నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు గాను. ఎవడో ఒకడొచ్చి ఏదో ఒకడు వాగాడని, ఆ ఉన్న 4, 5, 10 మంది ఉన్నారని చెప్పేసి మీరందరూ అది వినడం, సపోర్ట్ చేయడం చేస్తే నేను కూడా లివిట్ వదిలేస్తాను. మీ కాయిన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్చేంజ్ ఇచ్చేస్తే నా బాధ్యత అయిపోద్ది, ఇంకొండదు. నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. మీకు రిలీజ్ చేసుకోమని మీ కాయిన్స్ మీరు అమ్ముకొని వదిలేస్తే ఎవరికి నచ్చిన రేటుకి వాళ్ళు అమ్ముకుంటారు. కాయిన్ రేటు పెంచడం నా తరం కాదు, తగ్గించడం నా తరం కాదు. కాయిన్ లిమిటెడ్గా ఉండి చేసుకున్నప్పుడే ఉంటుంది. ఇంకా నాకెందుకు ఈ బాధలు అంటే నేను ఈ క్షణం వదిలేయచ్చు. మీరు దీన్ని అర్థం చేసుకోండి.